హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. వెల్కమ్ టు క్రియేటివ్ జంక్షన్ ఆర్ట్స్. పొలాల అమావాస్య సందర్భంగా ఈరోజు ఇంట్లో వ్రతం చేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అమావాస్య అంటే పితృకార్యాలు నిర్వహించడానికి, అలాగే నరదిష్టి నివారణకైతే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అంటారు. ప్రత్యేకంగా ఈ పొలాల అమావాస్య రోజు సంతాన శ్రేయస్సు, అలాగే అభివృద్ధి కోసం మరియు సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కోసం ఈరోజు వ్రతాన్ని ఆచరించడం అయితే జరుగుతుంది. ముందుగా ఏ వ్రతాన్ని ఆచరించినా కూడా ఇంట్లో నిత్యం పూజించే దేవీ దేవతలకైతే దీపారాధన అయితే చేయాలి. తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. కంద మొక్కని నాటిన తర్వాత కొద్ది రోజులకే పిలకలు వచ్చి విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే కంద మొక్కని సత్సంతానానికి, అలాగే మాతృత్వానికి ప్రతీకగా భావించి ఈ మొక్కకి పూజ చేయడం అయితే జరుగుతుంది. కంద మొక్కలు మీకు అందుబాటులో ఉన్నట్లయితే 2 మొక్కలు తీసుకొని ఒకటిగా చేసి, ఒకటి తల్లిగా మరొకటి బిడ్డగా తయారు చేసి ఈ పూజ అయితే నిర్వహించండి. కంద మొక్క మీకు అందుబాటులో లేని పక్షంలో కందగడ్డను ప్రతిష్ఠించైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. కంద మొక్క కానీ దుంపలు కానీ మాకు అందుబాటులో లేవు అనుకున్న పక్షంలో పసుపు గౌరీదేవిని తయారు చేసుకొని గౌరీదేవిగా కానీ సంతాన లక్ష్మీదేవిగా కానీ ఆవాహనం చేసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చు. ముందుగా ఈ వ్రతాలకి తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి సమర్పించడానికి, ఒకటి మీరు కట్టుకోవడానికి, ఒకటి సంతానానికి ప్రతీకగా. మీకు ఒకళ్ళుంటే ఒకటి, ఇద్దరు ఉన్నట్లయితే 2 తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం ఈ వ్రతాన్ని చేస్తున్న వారు కూడా ఒకటి అమ్మవారికి సమర్పించడానికి, ఒకటి మీరు కట్టుకోవడానికి, ఒకటి సంతానం కోసమని ఒకటి తయారు చేయాల్సి ఉంటుంది. తెల్లటి దారాన్ని 9 పోగులుగా తీసుకొని మంచిగా పసుపు రాసి పసుపు కొమ్ము కట్టుకొని తోరాలను అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా గణపతికి షోడచోపచార పూజ చేసి స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పించేసుకొని, తర్వాత గౌరీదేవికి కూడా షోడచోపచార పూజ చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. ఇక్కడ కందగడ్డని సంతాన లక్ష్మిగా భావించి సంతానదేవిని కూడా ఆవాహనం చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసి ఉంచిన తోరాన్ని అమ్మవారికి అలంకరణగా ఇట్లా సమర్పించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కంద మొక్కను ప్రతిష్ఠించినట్లయితే ఆ మొక్కకే ఈ తోరాన్ని కట్టుకోవచ్చు. ఇవి 2 లేని పక్షంలో మనం గౌరీదేవితో పూజ చేస్తున్నట్లయితే పసుపు గౌరమ్మకే ఈ తోరాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మీ వీలుని బట్టి అమ్మవారికి వస్త్రాలను కానీ ఇలా తాంబూలాన్ని కానీ సమర్పించుకోవచ్చు. 9 పూర్ణం బూరెలు, 9 గారెలు, అలాగే 9 రకాల కూరగాయల ముక్కలతో తయారు చేసిన ముక్కల పులుసు నైవేద్యంగా అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు, అలాగే ఆడపిల్లలు సంతానం కావాలి అనుకునే వాళ్ళు 9 గారెలు, అలాగే మగపిల్లలు ఉన్నవారు, అలాగే మగపిల్లలు కావాలి అనుకునేవారు 9 పూర్ణం బూరెలు అయితే అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది. మీ శక్తి కొద్దీ అయితే నైవేద్యాలను అయితే సమర్పించండి. ఎంత ఆర్భాటంగా చేశామనేది కాదు, ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసిన స్థలం ముందు కొంచెం పాలు పోసి నేలపైన అలికినట్లు చేసి, అమ్మ నేను ఇల్లు అలుకుతున్నాను, నా ఇల్లు పిల్ల పాపలతో సమృద్ధిగా ఆయురారోగ్యాలతో నా పిల్లలు ఉండేలాగా దీవించు అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించాలి. పూజ అనంతరం మిగిలిన తోరాలని మీ పిల్లలకు కట్టండి. అలానే ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు ఆ తోరాన్ని అమ్మవారికే సమర్పించేసేయండి. పీఠాన్ని దీపారాధన కొండెక్కిన తర్వాత కదుపుకోవచ్చు. మీకు ఒకవేళ కుదురుతుంది నెక్స్ట్ డే కూడా అనుకున్నప్పుడు ఆ రోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని నెక్స్ట్ డే కదుపుకోండి. అలాగే పసుపు గణపతిని, పసుపు గౌరమ్మను కూడా ఏదైనా చెట్టు మొదట్లో వాటర్తో కలిపి పోసేయండి మొక్కలకి. గణపతిని తప్పనిసరిగా తులసి కోట దగ్గర మాత్రం పోయకండి. ఆ తోరాలు అన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు దగ్గరైనా వేయచ్చు. కంద మొక్కను కానీ దుంపను కానీ పెట్టి పూజ చేసిన వారు ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో నాటండి. అలాగే లేని పక్షంలో ఏదైనా ఒక కుండీలో అయితే నాటండి. కొంతమంది కూరలాగా ప్రిపేర్ చేసుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు. ముఖ్యంగా ఏ వ్రతాన్ని ఆచరించినా బ్రహ్మచర్యం, అలాగే ఉపవాసం అనేది చేయాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు పాలు, పండ్లు మీ ఆరోగ్య స్థితిని బట్టి ఫుడ్ అయితే తీసుకోండి.
పిల్లలకి కట్టిన తోరాన్ని అలాగే మీరు ధరించిన తోరాన్ని కూడా నెక్స్ట్ డే తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అయితే వేయండి. కొంతమంది మా ఇంట్లో ఆనవాయితీ లేదు, అమావాస్య రోజున పూజ ఏంటి అనే సందేహాలనైతే పెట్టుకోకండి. పిల్లల శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం, అలాగే సంతాన ప్రాప్తి కోసం అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా ఈ వ్రతాన్ని అయితే చేసుకోండి. ఈ వ్రతాన్ని మొదలు పెడితే ఎన్ని ఇయర్స్ చేయాలి అనే సందేహాలను అయితే పెట్టుకోకండి. ఇది సంతాన అభివృద్ధి కోసం అలాగే పిల్లల క్షేమం కోసం కాబట్టి మనకు కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని ఆచరించడానికైతే ప్రయత్నించండి. ఈరోజు తప్పనిసరిగా సంతాన శ్రేయస్సు, అభివృద్ధి కోసం అలాగే సంతాన ప్రాప్తి కోసం ఈరోజు పోలేరమ్మ ఆలయాన్ని కానీ, గ్రామదేవత ఆలయాలను కానీ దర్శించుకోండి. అమావాస్య కాబట్టి ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా పోవడం కోసం ఈరోజు బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి అలాగే బొట్లు పెట్టేసుకొని సింహద్వారానికి ఎదురుగా కట్టండి. అలాగే ఒక ఎర్రటి క్లాత్ని తీసుకొని అందులో నవధాన్యాలు, కొంచెం పసుపు, కుంకుమ, అలాగే పటిక అనేది దొరుకుతుంది, తినేది కాదు, పూజకి సంబంధించింది, పూజ స్టోర్స్లో దొరుకుతుంది. ఇవన్నీ కలిపి ఒక మూటలాగా కట్టుకోవాలి. అలాగే మనకి వాహనాలు ఉంటాయి కదా, కారు, బైక్, అలా వాటికి కూడా కట్టుకోవడానికి నిమ్మకాయలకి కొంచెం పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ మూడింటిని కూడా మనం పూజ చేసిన పూజా స్థలానికి దగ్గరలోనే ఉంచి వీటికి కూడా ధూపాన్ని సమర్పించాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా సింహద్వారానికి ఎదురుగా కట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి.